మంచిది పిల్లరా, ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వస్తూ ఉన్నాం. ఈ దినాన్న దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి మరి దైవ సేవకులు, లీడ్ పాస్టర్స్, గెత్సెమనే ఏజీ అసెంబ్లీ ఆఫ్ గాడ్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి దైవ సేవకులు రవికుమార్ గారితో మాట్లాడినప్పుడు వారు వెంటనే స్పందించి ఈ చిన్న పరిచర్యను ప్రేమించి సోమాల వారు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి క్రిస్టమస్ ఆరాధనలో దేవుని వాక్య సందేశాన్ని మనతో పంచుకోవడానికై మన మధ్యకు వారు నడిపించబడ్డారు. వారి ప్రయాణం అంతట్లో కాచి కాపాడినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. నేను 2 సంవత్సరాల క్రితము 3 సంవత్సరాల క్రితము ఏజీ నిర్వహించినటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్లో వారి ఆత్మీయ కుమారుడు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు రవికుమార్ గారి ద్వారా నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఏజీ సంస్థ అనేది చాలా అద్భుతంగా మరి సేవకులను ప్రోత్సహిస్తూ పరిచర్యలను బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి ఒక చక్కటి సంస్థ. ఆత్మీయ వాతావరణంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ దినాన్న పరిచయం చేశారన్నమాట దైవ సేవకుల్ని. అప్పుడు అనుకున్నాను, ఏదో సమయంలో సందర్భంలో మన ప్రాంతానికి పిలవాలనుకున్నాం. చాలా కాలయాపన జరిగింది. అయితే నేటికి ఈ రీతిగా వారి హృదయంలో మన కొరకే సిద్ధపరిచినటువంటి ఉపదేశాన్ని వినగలగడానికి దేవుడు ఒక మంచి ప్లాట్ఫామ్ను, చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవకాశంలో మనల్ని ప్రేమించి మన మధ్యకి విచ్చేసినటువంటి రెవరెండ్ కె రవిబాబు గారికి మా సంఘ పక్షాన, సోమాల వారి కుటుంబ పక్షాన వందనాలు తెలియచేస్తూ దైవవాక్య సందేశం కొరకే నేను ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరం చేతులపైకి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క దివ్యమైన వాక్కును, అమూల్యమైన వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం చూచాను, ఆ తర్వాత నేను మర్చిపోయాను. మరి రెవరెండ్ ఏలియా గారు, సిబిఎం మినిస్ట్రీస్ ఫౌండర్ పాస్టర్ అయినటువంటి రెవరెండ్ ఏలియా గారు ఈ యొక్క దినమున మీ మధ్యకు ఆహ్వానించి దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మరి రవికుమార్ గారిని బట్టి, ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారమ్మా? చాలా త్వరగానే సమయం ఇచ్చారు. ఎందుకంటే కొన్నిసార్లు వాక్యానికి సమయం లేట్ అవుతుంది. మొన్న విజయవాడ దగ్గర ఒక చోట వాక్యం చెప్పాను. అక్కడ కూడా తొందరగానే 8:20కి దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇచ్చారు. వాక్యము చాలా విలువైనది. మరి ఈ యొక్క పరిచర్య గురించి వారు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వారి ద్వారా కొన్ని ప్రాంతాలలో సంఘాలు ఏర్పడటం, కొంతమంది సేవకులు లేవనెత్తబడటం చాలా సంతోషకరం. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. మరి దేవునికి చిత్తమైతే, దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు మీ జీవితాలను సమర్పించుకోండి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి సేవ అది. మరి యవన బిడ్డలు, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. మరి దేవుని యొక్క పిలుపు వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు గనక మీరు ఆ పనికి సమర్పించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఏలియా గారు చేస్తున్న పరిచర్యను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి,
మరి వారి సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని చదువుకున్న సిద్ధంగా ఉన్నారు? వాక్యం వింటారా? సమయం చాలా తక్కువైంది కనుక వాక్యాన్ని శ్రద్ధగా విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తలలు వంచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తుతులు. ఈ రాత్రి వేళ నాయనా, ఈ యొక్క ఆకివీడి పట్టణానికి మీరు నన్ను తోడుకొని వచ్చి సిబిఎం పరిచర్య ద్వారా సేవకులు దేవా ఏలియా గారి ద్వారా మీరు జరిపిస్తున్నటువంటి పరిచర్యలో పాలిభాగస్సునవటానికి, నీ దివ్యమైన వాక్కును అందించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఈ పరిచర్యను ప్రభా యేసు నామములో దీవిస్తున్నాను. ఈ పరిచర్య అంచెలంచెలుగా విస్తరించునుగా కని ప్రార్థన చేస్తున్నా ప్రభా. మరి ఎబ్బేసు ప్రార్థన చేశాడు, నా సరిహద్దును విశాలపరచమని ప్రార్థించాడు. మరి నాయనా, అదే రీతిగా ఈ యొక్క పరిచర్య సరిహద్దు నీ నామములో విశాలపరచబడుగా కని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. వాక్యమైన మా పరలోకపు తండ్రి నాయనా, దేవా, నీ యొక్క వాక్యం ఎత్తబడుచుండగా ప్రతి విధమైనటువంటి అల్లరి నాయన అంధకార శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభా. నీ వాక్యము వారి హృదయాలలో పని చేయకుండా, నాటబడకుండా దానికి విరుద్ధముగా పనిచేస్తున్న ప్రతి దురాత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. మీరే సహాయం చేయండి. వాక్యమైన మా పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వినువారికి మేలు కలుగునట్లు, అవసరమును బట్టి దేవా క్షేమాభివృద్ధి కలిగించే అనుకూల వచనాన్ని మీరు నా నోట పెట్టండి. అలాగే వాక్యము అందిస్తుండగా వాక్యమైన మా పరలోకపు తండ్రి మీరు హెచ్చవలసినదయ్యా. వాక్య సేవకుని నేను తగ్గవలసినదని యేసు శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. యోహాను భక్తుడు యేసయ్యకి యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు, యేసయ్యకి అతి సమీపముగా ఉన్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను యేసయ్యని గురించి, ఆయన పుట్టుక గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినంటాడు. మరి చూడండి, ఈ మాట చెప్పినటువంటి ఈ యొక్క యోహాను చాలా విలక్షణమైన వాడు, చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. మనందరం కూడా మిగతా వారి అందరి వలె ఉండటానికి ఇష్టపడం. అందరికన్నా నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను ఏంటంటే విలక్షణంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే మనకి బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సువార్త అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు జనన, జీవన, మరణ, పునరుత్థానాల వార్తే సువార్త. ఇదిగో దాని గురించి చెప్పడానికే ఇదిగో ఈ యొక్క లోకములో అనేకమైన సభలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సువార్తలు రాసినటువంటి ముగ్గురి కన్నా భిన్నమైనటువంటి వాడు. చూడండి, మరి ఈ యొక్క యేసయ్య భూలోకములో సంచరించినటువంటి దినాలలో 3 రకాల ప్రజలు ఆయన వెంబడించారు. ఒకరెవరంటే జన సమూహములు. యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి ఎవరు వచ్చారు? జన సమూహములు వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి? వారి యొక్క అవసరత కొరకు వచ్చారు, వారి యొక్క అనారోగ్యం కొరకు వచ్చారు, వారి యొక్క బలహీనతల కొరకు వచ్చారు. అయితే వారిలో చాలా మంది అవసరత తీర్చబడిన తర్వాత, అదే విధముగా యేసయ్య వారిని బాగు చేసిన తర్వాత మరలా వెళ్ళారు, కానీ యేసయ్యని వెంబడించలా. అలాగూ కొంతమంది చేశారు. అయితే రెండవదిగా యేసయ్య ఏం చేస్తాడంటే 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిలో ఒక వ్యక్తి జారిపోయాడు. అయితే శిష్యులు అంటే అర్థం ఏంటంటే మా యజమాని యొక్క అడుగు జాడలో నడిచేటువంటి వారు. యేసయ్యని భూలోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క 3.5 సంవత్సరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత యేసుని నమ్మకంగా వెంబడించినటువంటి వారు శిష్యులు. అయితే మరి ఈ యొక్క
12 మందిలో కూడా జాగ్రత్త గమనించండి. ఇదిగో ముగ్గురు ఉన్నారు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురిని యేసయ్య ఇదిగో మిగతా వాళ్ళని కొన్ని స్థలాలకు తీసుకువెళ్ళాలా, కానీ ఈ ముగ్గురిని ఎక్కడికి వెళ్ళాలని తీసుకువెళ్ళాడు. వీరు ముగ్గురు ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే యేసు క్రీస్తుకి అంతరంగికులు, చాలా దగ్గర వారు. అయితే మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే ఈ ముగ్గురులో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే ఈ దినమున ఇదిగో ఆయన శరీరధారిగా వచ్చానని చెప్పినటువంటి వాడు. ఆయన ఎవరంటే 4వ కోవకు చెందినటువంటి వ్యక్తి. ఆయన యోహాను. ఈ ముగ్గురు కూడా యేసయ్యకు సన్నిహితంగా ఉన్నటువంటి ముగ్గురులో ఒకడైనటువంటి పేతురు. ఈ పేతురు ఎవరంటే శిష్య బృందానికి నాయకుడు. ఈ యొక్క ముగ్గురులో కూడా పేతురు కూడా ఏం చేశాడంటే ఇదిగో ప్రభువా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నమ్మకంగా చివరి వరకు నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. అయితే యేసయ్య ముందుగానే అన్నాడు, ఏమని చెప్పాడు తెలుసా? నీవు ముమ్మారు నన్ను ఎరగనని బొంకుతావు పేతురు అని ముందుగానే హెచ్చరించాడు. ముందస్తు హెచ్చరిక చేసినా కానీ ఈ వ్యక్తి జాగ్రత్త పడలా. అయితే తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయితే ఇప్పుడు మనం చూసుకునేటువంటి ఈ యొక్క సువార్తను రాసినటువంటి ఈ 4వ వ్యక్తి చూడండి, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవరోధాలున్నా కానీ యేసయ్యను సిలువ వరకు నమ్మకముగా వెంబడించిన వ్యక్తి. హల్లెలూయా! ఇదిగో నిన్ను నన్ను దేవుడు పిలిచిన ఉద్దేశం ఏంటంటే నీ మరణ పర్యంతము యేసయ్య 2వ రాకడ వచ్చేంత వరకు యేసుక్రీస్తుని నీ స్వరక్షకుడిగా అంగీకరించిన నీవు ఆయన ఏం చేయాలి తెలుసా? ఆయన నమ్మకముగా వెంబడించాలి. జారిపోవటానికి వీలు లేదు. పేతురు కొన్నిసార్లు పేతురు ఏంటంటే పేతురికి దూకుడు ఎక్కువ, దుడికెక్కువ. కానీ యోహాను అలాంటి వాడు కాదు. నమ్మకముగా నిదానముగా యేసయ్యని శిలువ మరణం వరకు వెంబడించినటువంటి వ్యక్తి. ఈ రాత్రి కాల సమయంలో మరి యేసుని నీ స్వరక్షకునిగా, నీ ప్రభువుగా అంగీకరించినటువంటి నీవు ఏ కోవలో ఉన్నావు? అవసరత కొరకు వచ్చి తెచ్చబడిన తర్వాత వెళ్ళిపోతున్నావా? యజమానుని అడుగుజాడలో వెంబడిస్తున్నావు, మంచిదే. అయితే ఎప్పుడన్నా కానీ నీకు ఆపద వచ్చినప్పుడు పేతురు వలె తప్పించుకుంటున్నావా? లేకపోతే యేసయ్యను ఎన్ని శ్రమలు వచ్చినా, పేతురికి ఎలాంటి శ్రమ వచ్చిందో, పేతురికి ఎలాంటి బెదిరింపు వచ్చిందో, పేతురికి ఎలాంటి ఆ యొక్క భయం వచ్చిందో అలాంటి భయం కూడా ఈ యొక్క వ్యక్తికి వచ్చింది. అయినప్పటికీ వాటన్నిటిని ఖాతరు చేయకుండా, లక్ష్య పెట్టకుండా యేసయ్యని శిలువ మరణం వరకు వెంబడించినటువంటి యోహాను యొక్క జాబితాలో నీవు నేను ఉండాలి. హల్లెలూయా! మరణం వరకు ఏం చేయాలి? నమ్మకంగా ఆయన వెంబడించాలి. క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే జీవితాంతము నేను నీతో నడుస్తాను ప్రభా అని మనం చేసుకునేటువంటి సమర్పణ. అయితే మరి ఆయన మాటలు చాలా భిన్నంగా ఉంటాయి. వినండి జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వింటే నా మాటలు అర్థమవుతాయి. ఈయన ముగ్గురు స్వార్థికులు మనం గమనించినట్లయితే మత్తయి అనేటువంటి ఆయన ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని రాస్తూ వంశావళి ఎవరితో ప్రారంభిస్తాడంటే అబ్రహాముతో ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే ఆయన రాస్తున్నది ఎవరికంటే యూదులకు రాస్తున్నాడు. యూదులకు అబ్రహాము బాగా పరిచయం కాబట్టి అబ్రహాముతో ప్రారంభిస్తాడు. ఆ తర్వాత మార్క్ అయితే ఆయన ఏంటంటే ఇవన్నిటికన్నా యేసయ్య చేసిన అద్భుతాలు ముఖ్యం కాబట్టి ఇవన్నీ నాకు అవసరం లేదు, ఆయన పుట్టుకతో నాకు పని లేదని ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్యతో ప్రారంభిస్తాడు. ఆ తరువాత మరి లూకా ఎవరంటే మనవాడు అంటే అర్థం ఏంటంటే అన్యుడు. బైబిల్ని మొత్తం 40 మంది రాస్తారు. ఆ 40 మందిలో 39 మంది యూదులే. అయితే ఒక్కడు యూదేతరుడు. అన్యుడు అంటే అర్థం ఏంటంటే ఆ దినాలలో యూదుడు కాని ప్రతివాడు కూడా అన్యుడే. భారతీయుడు కావచ్చు, ఇంకా అమెరికా వాడు కావచ్చు, ఆస్ట్రేలియా వాడు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా యూదుడు కాని ప్రతివాడు కూడా అన్యుడే. మరి అలాంటి లూకా అన్యుడిగా రాశాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన అబ్రహాముతో కాకుండా తన వంశావళి ఎవరితో ప్రారంభించాడు చెప్పండి? ఎవరితో ప్రారంభించాడు? ఆదాముతో ప్రారంభించాడు.
ఆదాముతో ప్రారంభించి, అందుకనే దూతలు ఆ యొక్క సువార్తను తీసుకొచ్చినప్పుడు ఏమంటే తెలుసా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. కొందరికని చెప్పలా, అందరికీ, మానవునిగా పుట్టిన ప్రతి వ్యక్తి కొరకు యేసయ్య జన్మించాడు అనేటువంటి వార్తను చెప్తాడు. అయితే మరి వీళ్ళ ముగ్గురిని దాటుకొని ఇప్పుడు వచ్చిన ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆ వాక్యము చెప్పాలి, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. ఇదిగో ఈయన అబ్రహాముతో మొదలు పెట్టలేదు, ఆదాముతో మొదలు పెట్టలేదు, వాటన్నిటిని దాటిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు యేసుక్రీస్తు ఈ దినమున శరీరధారిగా వాక్యమైనటువంటి యేసయ్య, ఆయన నిత్యుడు. ఇదిగో 2025 సంవత్సరాల క్రితం ఆయన పుట్టుకతో ఆయన ఉనికి, ఆయన మనుగడ అనేది ఆరంభించబడలేదు. దానికి ముందే ఆయన ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు నిత్యుడు, యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి వాస్తవాన్ని ఆయన తెలియజేస్తూ ఏమంటాడంటే ఆ వాక్యమే శరీరధారి అయి. ఆ వాక్యం అంటే అర్థం ఏంటి? ఇదిగో మనం ఆది కాండంలోకి మనకు చదవడానికి టైం లేదు కాబట్టి నేను చెప్తాను, మీరు వినండి. ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే ఆయనకేమంది? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి మాట సెలవిస్తున్నాడు. ఆ తరువాత ఆత్మ జలముల మీద అల్లాడుచుని అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటాడంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను అని వాక్యం సెలవిస్తుంది. మరి అక్కడ చూడండి, మనము సేవించేటువంటి దేవుడు త్రియేక దేవుడు. ఆది కాండములోనే మొదటి భాగములోనే మనము ఎవరిని సేవిస్తున్నాము అంటే ఇదిగో ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనములో ఆది కాండములో మోషే మనకు తెలియజేస్తున్నాడు. అయితే అక్కడ ఏమని తెలుసా? దేవుడు వెలుగు కమ్మని పలుకగా అంటాడు. మరి ఇప్పుడు ఆ వాక్కు ఎవరంట? ఇదిగో పలుకుగా ఉన్నటువంటి, త్రిత్వములో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క యేసయ్య, వాక్కుగా ఉన్నటువంటి యేసయ్య. జాగ్రత్తగా గమనించండి. సృష్టి క్రమాన్ని, బైబిల్ యొక్క సృష్టి క్రమాన్ని మీరు గమనిస్తే దేవుని పట్ల నీకెంత శ్రద్ధ ఉందో నీకు అర్థమవుతుంది. మరి దేవుడు సృష్టి ఎన్ని రోజులు చేస్తాడు? ఎన్ని రోజులు చేస్తాడు చెప్పండి? ఎన్ని రోజులు? 6 రోజులు చేస్తాడు కదా. 6 రోజులు. మనిషిని ఎన్నో రోజు చేశాడు? పిల్లలు వినాలి. ఎన్నో రోజు చేశాడు మనిషిని? 7వ రోజున చేశాడా? 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. 6వ రోజున మనిషిని చేస్తాడు. మొదటి రోజున ఎందుకు చేయలా? 2వ రోజున ఎందుకు చేయలా? 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఎందుకు చేయలేదు? చూడండి, నీ పట్ల దేవుడు శ్రద్ధ కలిగిన వాడు, నీ పట్ల దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటానికి రుజువు, బలమైనటువంటి ఆధారం ఏంటంటే మొదటి రోజు నిన్ను చేసినట్లయితే, మనుష్యుడు చేసినట్లయితే, చేసిన వాడు వెంటనే చచ్చిపోయి పైకి వెళ్ళేవాడు. దేవుడు ఏం చేస్తాడు? 5 రోజులు నీకేమి కావాలన్నీ సమకూర్చాడు. ఇదిగో నీ ఉండటానికి యొక్క భూభాగాన్ని చేస్తాడు, నీవు త్రాగటానికి నీళ్లు సృష్టించాడు, నీవు తినటానికి ఆహారము, నీవు పీల్చడానికి గాలి, సమస్తం అన్ని కూడా ఏం చేస్తాడు? నీ కొరకు సిద్ధపరచి అప్పుడు నేను చేశాడు కదా. ఎంత శ్రద్ధ గల దేవుడు ఆలోచించండి. మీరేమంటారు చెప్పండి? కొన్నిసార్లు మీ అమ్మోళ్ళు అన్ని, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, మీ అమ్మోళ్ళు అన్ని సిద్ధపరిస్తే ఏమంటారు చెప్పండి? అబ్బా, మా అమ్మకి నాన్నకి నా మీద అంత ప్రేమ అంటారు కదా. మీ అమ్మ నాన్న సిద్ధపరిచేది ఎవరికి? మహా అయితే మీకు, నీకు, నీ అన్నయ్యకి, ఇద్దరికి. మరి దేవుడు ఎంతమందికి ఇదిగో కొన్ని వేల సంవత్సరాలు, 6,000 సంవత్సరాల నుంచి ఈ భూమండలం మీద, భూలోకం మీద ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. వారందరూ నివసించడానికి కావలసినవన్నీ కూడా ఏం చేశాడు? సిద్ధపరిచాడు. అమ్మా వినండి, అప్పటి నుంచి ఆక్సిజన్ ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఆగిపోయింది ఆక్సిజన్ ఏమన్నా? దేవుడు ఎంత శ్రద్ధ గలవాడు ఆలోచించండి. నీళ్ళు ఏమన్నా తక్కువైనయా? ఇక మీ వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలకు వస్తే కావాల్సినంత నీరు. మాకు హైదరాబాద్లో అప్పుడప్పుడు తక్కువ అవుతూ ఉంటుంది. ఏమీ తక్కువ చేయలే.
ఒక దేశంలో ఒక పెద్ద ఆయన 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాడు హాస్పిటల్కి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత 7 రోజులు హాస్పిటల్ ఆయన పెట్టారు. హాస్పిటల్ పెట్టిన తర్వాత చివరికి డిశ్చార్జ్ చేసే రోజు వచ్చింది. డిశ్చార్జ్ చేసే ముందు ఏం చేస్తారు చెప్పండి? బిల్లు ఇస్తారు కదా మనకి. బిల్లు ఇస్తా ఉన్నాడు. బిల్లు ఇస్తే ఆయన బిల్లు పట్టుకొని ఏడుస్తా ఉన్నాడంట. ఏడుస్తా ఉంటే డాక్టర్లు అన్నారంట, ఏంటయ్యా బిల్లు పట్టుకొని ఏడుస్తున్నావు? ఏంటి కట్టలేవా? నీవేమన్నా పేదవాడువా అని ఆయన అన్నారంట. ఆయన అలానే ఏడుస్తున్నాడంట. సరే వీళ్ళు గట్టిగా అడిగితే చివరికి చెప్పాడంట, నేనేమి పేదవాడిని కాదయ్యా, ఇదిగో ఈ 7 రోజులు నాకు ఆక్సిజన్ పెట్టారు కదా, ఆక్సిజన్ పెట్టినందుకు ఇదిగో మీరు ఇన్ని లక్షలు బిల్లు వేశారు. నేను 70 సంవత్సరాల పైగా బ్రతుకుతున్నాను. దేవుడు నాకేమి ఏ బిల్లు లేకుండా ఏం చేశాడు? నాకు కావలసినంత ఆక్సిజన్ ఇచ్చాడు. హల్లెలూయా! ఎంతగా స్తుతించాలి దేవుణ్ణి? చెప్పండి, ఎంతగా దేవుని స్తుతించాలి? ఇవన్నీ నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి యేసయ్య నీకు నిర్మాణం ఇచ్చిన వాడు. నీ చేతులను, నీ కాళ్ళను, నీ ముక్కును, నీ సమస్తమును చేసిన వాడు. ఇంకొకటి మీరు గమనించండి, దేవుడు తన వాక్కు చేత ఈ సృష్టి అంతటిని చేస్తాడు. అయితే నిన్ను నన్ను చేసేటప్పుడు నోటి మాటతో మనుష్యుడు కలుగునుగాక అనలా. నీ పట్ల శ్రద్ధ కలిగి ఏం చేస్తాడంటే నేల మంటిని తీసుకొని దానికి ఒక రూపాన్ని చేసి తన యొక్క ఇదేంటంటే ఊపిరిని, తన ప్రాణాన్ని ఊదగా మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వాక్యం సెలవిస్తుంది. అందుకనే పౌలు అంటాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములు అంటాడు, మనము దేవుడు చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు. దేవుడు పలికిన వాక్కు కాదు. ప్రియదేవుని బిడ్డలారా, మరి అలాంటి యేసయ్య, నిన్ను నన్ను నిర్మించినటువంటి యేసయ్య, నీకు నాకు ఇదిగో రూపమును ఆకారం ఇచ్చినటువంటి యేసయ్య, ఆ వాక్కు, ఆ వాక్యమైనటువంటి వాడు ఏమని చెప్పండి? మనందరము పాపము చేశాము. పాపము చేసి దేవుని నుంచి దూరమైనప్పుడు మరలా మనందరినీ కూడా దేవుని యొద్దకు తీసుకొని రావటానికి ఆ వాక్యైన దేవుడు వచ్చాడు. వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒకసారి గమనించండి, తల్లిదండ్రులు ఉన్నారు చాలా మంది ఇక్కడ. అమ్మా, మీ పిల్లలు మీ దగ్గర ఉండాలని కోరుకుంటారా, మీకు దూరంగా ఉండాలని కోరుకుంటారు? చెప్పండి. మీ దగ్గరే ఉండాలని కోరుకు. మన అందరం అంతే కదా, నేనేనంతే, మీరేనంతే. మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది. అయ్యగారు పెళ్లి సంబంధం కొరకు ప్రార్థన చేయండి అంది. మంచిదమ్మా, చేస్తాను. అయితే ఒకటి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెళ్లి సంబంధం రాకుండా ప్రార్థన చేయండి అయ్యగారు అంతే. ఎందుకమ్మా అన్న, మా అమ్మకి నేను దూరం వెళ్ళటం ఇష్టం లేదు, మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ ఎక్కడ పడిపోయిందని భయం. ఈ ఒక్క దానికోసమే ఫ్లైట్ పడిపోయిందంట. అక్కడ అసలు అర్థం ఏంటంటే మా అమ్మకి నేను దూరంగా ఉండటము ఇష్టం లేదు. మరి ఇప్పుడు మనందరము కూడా ఏమయ్యాము? దేవుని మాటకు అవిధేయులమై ఆదాము ఏం చేశాడంటే పాపము చేసి దేవునికి దూరం అయ్యాడు. అయితే ఆ దూరమైనటువంటి మనుష్యుడిని ఎలాగూ తల్లిదండ్రులు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికేటువంటి తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డలు తమ దగ్గర ఉండాలని కోరుకుంటారో, అలాగే నీకు నాకు రూపమిచ్చి నిన్ను నన్ను చేసినటువంటి ఆ యేసయ్య ఏం చేస్తున్నా తెలుసా? ఆ దేవుడు నీవు కూడా తన దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకని చూడండి, పాపం చేసినా గాని మనుషుడు ఏం చేస్తున్నాడంటే తాను వెళ్ళిపోతున్నాడు, తన దారిలో వెళ్ళిపోతున్నాడు, దేవుడు లేకుండా బ్రతుకుతున్నాడు. చాలా మంది అనుకుంటారు నేను దేవుడు లేకుండా బ్రతకగలను అనుకుంటారు కదా. హేతువాదులు, నాస్తికులకి ఏం అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. ఒకసారి నేను బైబిల్ కాలేజీకి వెళ్తూ ఉన్నాను.
బైబిల్ కాలేజీకి వెళ్తుంటే నేను హడావుడిగా వెళుతున్నాను. ఒక ఆయన ఇదిగో టీ షర్ట్ మీద ఒక రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడు తెలుసా? థ్యాంక్ గాడ్ ఐఎమ్ అన్ ఏథీస్ట్ అని రాసుకున్నాడు. అర్థం ఏంటి తెలుసా? ఏంటి? దేవా నీకు వందనాలు, నేను నాస్తికుడిని అన్నాడు. నీవు నాస్తికుడివి, దేవుడు లేడని నమ్మేవాడివి, అసలు నువ్వు దేవునికి ఎందుకు వందనాలు చెప్పాలి? కొన్నిసార్లు మనం చేస్తే మనకు అర్థం కాదు. వీరందరి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు లేని నిరూపించడమే. మరి యేసయ్య ఏం చేస్తాడంటే మరలా ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరినీ కూడా మరలా తిరిగి ఆయన తండ్రితో సమాధానపరచడానికి, ఏ దేవునికైతే పాపము చేసి దూరమయ్యావో, ఏ దేవుని నుంచి అయితే నువ్వు వెళ్ళిపోయావో, ఆ దేవుని యొద్దకు తిరిగి తీసుకురావటానికి ఏం చేశాడు చెప్పండి? యేసయ్య అంట ఆయన శరీరధారిగా భూలోకానికి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లలు వింటున్నారా? ఆయన వాక్యమైన దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు. ఆత్మగా వస్తే మీరు నమ్మేవాళ్ళ? చెప్పండి. ఆత్మకి ఏముండదు చెప్పండి అమ్మా. ఏముండదు ఆత్మకి? ఏముండదు? శరీరం ఉండదు. పిల్లలు బాగా చెప్పారు. శరీరం ఉండదు. వింటున్నారా? ఉండదు కదా. మరి దెయ్యం ఉందని ఎందుకు భయపడుతున్నారు? దెయ్యాలు కనపడతాయా? దెయ్యాలు కూడా ఆత్మలే కదా కదా. వాటికి ఏముండదు? శరీరం ఉండదు. ఎందుకంటే దేవుడు యేసయ్య ఆత్మస్వరూపికి ఎందుకు రాలా? ఆయన ఆత్మస్వరూపికి వస్తే నిన్ను నన్ను ఎవరు గుర్తుపట్టరు. అందుకని ఇదిగో పాపము చేసి దేవునికి దూరమైనటువంటి మనుష్యుడు కూడా ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు. ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించడానికి ఆయన ఏం చేసి తెలుసా? ఆయన వాక్యమైనటువంటి దేవుడు ఏం కప్పుకొని వచ్చాడు? చెప్పండి. ఏం కప్పుకొని వచ్చాడు? శరీరం కప్పుకొని వచ్చాడు కదా. శరీరం కప్పుకొని వచ్చాడు. అయితే ఆయన కేవలం కప్పుకొని వచ్చింది ఎందుకు తెలుసా? నీ కొరకు చనిపోవటానికి, శాశ్వతంగా ఉండటానికి కాదు. నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు విమోచన కార్యము చేసి, విమోచన అంటే అర్థం ఏంటంటే వెల చెల్లించి విడిపించుట. విమోచన అంటే అర్థం ఏంటంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి తీసుకొని ఇవ్వట. మనం ఇదిగో పాపము చేసి ఇదిగో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క ఆ యొక్క రూపాన్ని మనం పోగొట్టుకున్నాం. అది తిరిగి ఇవ్వటానికి యేసయ్య తిరిగి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే శరీరంలో ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ విన్నారు? హల్లెలూయా. ఎంతమందికి శరీరం అంటే ఇష్టం చెప్పండి? ఎంతమంది మీ శరీరాన్ని ప్రేమిస్తున్నారు? ప్రేమించలేదా? ప్రేమించండి, మంచిదే. అయితే శరీరము ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ఎందుకు? ఇప్పుడు చూడండి, మనందరము కూడా ఆత్మజీవులమే. అయితే ఏం చేశాడు? మనందరము కూడా ఆత్మజీవులని మనము ఈ లోకంలో వచ్చేటప్పుడు యేసయ్య ఏ విధముగా శరీరం ధరించుకొని వచ్చాడో అలాగే దేవుడు కూడా మనకు శరీరాన్ని ఇచ్చాడు. అసలు చాలా మంది ఈ ఆత్మను మర్చిపోతారు, శరీరానికి ఎక్కువ విలువిస్తారు కదా. సొలొమోను అనే భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంద్రియములను పరిశోధించును లేక పరిశీలించును. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం చెప్పండి? శరీరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆత్మ విలువైందని తెలిసి కూడా ఆత్మకున్నది శరీరానికి లేనిదేంటి తెలుసా? ఆత్మ నిత్యత్వము, అమరత్వము కలిగినది. శరీరానికి నిత్యత్వము లేదు, అమరత్వము లేదు. శరీరం అంటే అర్థం ఏంటి పిల్లలు? మీరు బాగా చెప్పిందా చెప్పండి. శరీరం అంటే అర్థం ఏంటి? శరీరం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మకు తొడుగు. దేవుడు మనలో ఇదిగో ఆత్మను పెట్టాడు కదా, ఆ ఆత్మకు తొడుగు. తొడుగు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇదిగో పాపం వల్ల కలిగిన దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి దేవుడు మనకు చొక్కాయలు ఇచ్చాడు, దేవుడు మనకు బట్టలు ఇచ్చాడు. అలాగే ఇదిగో మనలో ఉన్నటువంటి ఆత్మను కప్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే శరీరం అనేటువంటి ఈ యొక్క తొడుగును లేక శరీరం అనేటువంటి కవచాన్ని ఇచ్చాడు. అయితే ఒక విషయం గమనించండి, ఈ శరీరము శాశ్వతమైనది కాదు. ఈ శరీరాన్ని ఇచ్చిన వాడు దేవుడే.
మహా అయితే ఎంతకాలం బ్రతుకుతాము? మోషే అంటున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమునడలా 80 సంవత్సరములు అయినను వాటి వైభవము, ఆయాసము దుఃఖమే. కదా, మనం ఎంతగా ప్రేమిస్తాం శరీరాన్ని ప్రేమించుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. రైట్? శరీరాన్ని ఏం తక్కువ చేసి చెప్పట్లా. పిల్లలు అరవద్దు, తక్కువ చేసి చెప్పట్లేదు. అయితే మరణం అంటే అర్థం ఏంటి? చావు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళటమా? రైట్. చావు అంటే, మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం. ఎడబాటు ఏంటి? దేని నుంచి దేనికి ఎడబాటు? మరణం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మ శరీరంలో నుంచి వెళ్ళిపోవడం. మరి శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తాం మనం? చూడండి, భార్యాభర్తలు చాలా ఇష్టంగా బ్రతుకుతారు. 40 సంవత్సరాలు బ్రతుకుతారు. కొంతమంది 50 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం కూడా చేసుకుంటారు. కానీ వాళ్ళు ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి. వాళ్ళు ఒకళ్ళు చచ్చిపోయారు. బాగా ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు కదా 50 సంవత్సరాల పాటు. ఒకరు చనిపోయిన తర్వాత భర్త భార్య చనిపోయింది అనుకోండి. చనిపోయినా కానీ ఈమెను కానీ ఆయన్ని కానీ సమాధిలో పెట్టొద్దు, నా ప్రక్కనే ఉంచండి నేను ఎందుకంటాం చెప్పండి? ఎందుకనం మనం? నా ప్రక్కనే ఉంచండి ఎందుకనం? చనిపోయారనే కదా. అంటే అర్థం ఏంటి? ఇదిగో ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఈ శరీరానికి విలువ లేదు. ఎందుకు? ఈ శరీరానికి నిత్యత్వం లేదు. ఇది కేవలం మట్టి. మన నుంచి మనం చేయబడ్డాము. అయితే మరి యేసయ్య వచ్చింది ఎందుకు తెలుసా? శరీరంలో రావటానికి గల కారణం ఏంటంటే, మనము శరీరంలో ఉన్నాం కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చి మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు మాత్రమే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతారో, అట్టివారి జీవితంలో వారు రక్షణ పొందుకుంటారు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, ఇదిగో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆయన భూలోకానికి శరీరంలో ఉన్నటువంటి మనందరినీ విమోచించటానికి ఏం చేశాడు చెప్పండి? వాక్యమైనటువంటి యేసయ్య, నిన్ను నన్ను చేసినటువంటి యేసయ్య, నీకు నాకు రూపం ఇచ్చినటువంటి యేసయ్య, ఆయన శరీరధారిగా తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. యేసయ్యలో తగ్గింపు అంటే యేసయ్యలో ఉంటది. పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ఆయన దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, చెప్పండి, శిలువ మరణం తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ చేయటానికి గల కారణం ఏంటండి? పరలోకాన్ని ఎందుకు విడిచిపెట్టి రావాలి ఆయన? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఎందుకు రావాలి తెలుసా? నీ కోసము, నా కోసమే. నిన్ను నన్ను తండ్రితో ఐక్యపరచి నీవు చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెడతావు. అయితే విడిచిపెట్టిన తర్వాత ఏమో తెలుసా? నీవు ఆత్మతో ఉంటావు. ఆ ఆత్మ నిత్యము జీవిస్తుంది. ఆ ఆత్మ నిత్యము నువ్వు జీవించాలంటే శరీరములో బ్రతుకున్నంత కాలము ఇదిగో నీ కొరకు శరీరధారిగా వచ్చారని, ఆయన నీ కొరకు చనిపోయాడని ఎవరైతే నమ్మి ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే రక్షణ, వారికి మాత్రమే ఏంటి తెలుసా? నిత్య జీవము. ఏమంటాడు పౌలు? చెరసాల అధికారి అప్పటి వరకు కొట్టాడు. ఫిలిప్పి చెరసాల అధికారి. సరే, పౌలు శీలలు చక్కగా పాటలు పాడుతున్నారు అర్ధరాత్రి అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? అమ్మ వినండి, నేను ముగిస్తున్నా, ఇంకో 10 నిమిషాల్లో ముగిస్తా. ఏం చేస్తాం చెప్పండి? హాయిగా నిద్రపోతాం. కొంతమంది గురకలతో పాటలు పాడతారు, మరి వీళ్ళు మాత్రం చక్కగా పాటలు పాడుతున్నారు. సంతోషంగా చెరసాలలో ఉండి కూడా పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే దేవుడు సంతోషించి భూకంపాన్ని కలిగించాడు. అప్పుడు వరకు కొట్టినటువంటి ఆ చెరసాల అధికారి దేవుడు చేసిన అద్భుతం చూసి ఏమంటారు తెలుసా?
ఏమంటాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనన్నప్పుడు పౌలు అంటాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారని సెలవిస్తాడు. మరి ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, శరీరాన్ని కప్పుకొని శరీరధారిగా తన్ను తాను తగ్గించుకొని, మనమైతే మనం తగ్గించుకోలేం. డాబాలో ఉంటే గుడిసెలో ఉంటాం అంటే ఎంత కష్టమో. నేను పుట్టింది ఆంధ్రాలోనే పుట్టాను, విజయవాడ దగ్గర పుట్టాను. వేసవి కాలంలో హైదరాబాద్ విడిచిపెట్టి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. ఒక ప్రక్క ఉక్కపోత, రెండో ప్రక్క ఏంటి, ఎండ. హైదరాబాద్లో ఉక్కపోత ఉండదు, ఎండ ఉండదు, కానీ ఉక్కపోత ఉండదు. పుట్టి పెరిగింది ఇక్కడే. మరి దీనికే నేను తట్టుకోలేకపోతే మరి యేసయ్య చూడండి, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి యేసయ్య ఎన్నో అద్భుతాలు చేస్తే, మనందరి ఉద్ధరణ, మనందరి రక్షణ కొరకు యేసయ్య వస్తే, యేసయ్యను ఆనాడు బోధకులు ఏమన్నా తెలుసా? ఇదిగో ఈయన బయల్జెబూబు, దయ్యముల అధిపతి అని ఎన్నో మాటలు అన్నారు. అయితే అవన్నీ భరించింది ఎందుకు తెలుసా? మనుష్యులమైనటువంటి మనకు రక్షణ ఇవ్వటానికి. ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, పాపములో శాపములో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయన రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని గొల్లల యొద్దకు దూత వచ్చి ఏమంట తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, రక్షకుడు, ఆయనకు ఉన్నటువంటి పేర్లో ఒకటేంటి తెలుసా? యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడు. దేని నుంచి? పాపము నుంచి. దీని నుంచి రక్షించే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. నాకేదన్నా చిన్న ఇదైతే నన్ను రక్షిస్తారు మనుషులు, కానీ ఈ పాపం అనేటువంటి దీని నుంచి రక్షించడానికి ఎవరు లేరు. ఎందుకంటే దాని నుంచి రక్షించాలంటే ఆయన కూడా పాపరహితుడై ఉండాలి. అందుకని యేసుకు పుట్టుకలో పరిశుద్ధత ఉంది, యేసు జీవితంలో పరిశుద్ధత ఉంది. కన్యకకు పుట్టాడు ఆయన. రెండవదిగా ఆయన బ్రతుకుతున్నప్పుడు కూడా పాపరహితుడిగానే బ్రతికాడు. అందుకని అంటాడు కదా, ఒకసారి అధికారులు చండ్రంటే సవాలు చేస్తాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఇస్ ఎ సిన్ ఇన్ మీ? ఎవ్వరు స్థాపించలేకపోయారు. ఆయన వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఆయన అంత త్యాగం చేసి, అంతగా తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మనం కార్చితే, ప్రియదేవుని బిడ్డలారా, మీరు రక్షించబడ్డారు, దేవునికి స్తోత్రం. మరి ఈ దినాలలో మన ముందున్నటువంటి గొప్ప సవాల్ ఏంటంటే, ఆ రక్షణని ఇతరులకు మనం ప్రకటించాలి. యేసుక్రీస్తు దేవుడిని ఇతరులకు మనం తెలియచేయాలి. యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని చెప్పాడు. అక్కడ జాగ్రత్త గమనించినట్లయితే ఇంగ్లీష్లో వాడబడ్డటువంటి ఆర్టికల్ ఏంటంటే, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. ఏ కాదు, ఐ ఆమ్ వే అంటే అర్థం ఏంటంటే నేను ఒక మార్గమని, ఐ ఆమ్ ట్రూత్ అంటే నేను ఒక సత్యమని, ఐ ఆమ్ లైఫ్ అంటే నేను ఒక జీవమని. ఏ కాదు, ది అంటే నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని ఆయన చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో క్రిస్మస్ కి ఉన్నటువంటి అర్థము, క్రిస్మస్ అంటే ఏంటంటే ఆయన దేవుడిగా ఉన్నటువంటి, జాగ్రత్తగా గమనించండి, నేను ముగిస్తున్నా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి తెలుసా? సృష్టికర్త సృష్టిలోకి రావటం క్రిస్మస్ అంటే. రెండవదిగా క్రిస్మస్ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనుషుడిగా మారటం. మూడవది క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధుడు పాపముగా మారటం. పాపిగా కాదు, పాపి అంటే పాపము చేసిన వాడని. 2 కొరింథీ పత్రిక 5:21 పౌలు అంటాడు, ఆ ఏ పాపం అరిగినటువంటి ఆయన మన కోసము పాపమాయను. ఎలాగు పాపమయ్యాడు? మనందరి పాపములు ఆయన సిలువపైకి వేసుకుని వెళ్ళాడు కాబట్టి దాన్ని బట్టి ఆయన పాపమయ్యాడు, పాపిగా కాదు. అది క్రిస్మస్ అంటే. జాగ్రత్తగా గమనించండి.
అందరూ పైనుంచి కిందకి పోవాలనుకుంటారా, కింద నుంచి పైకి పోవాలా? ఇది కింద నుంచి పైకి పోవాలనుకుంటారా, పైనుంచి కిందకి రావాలనుకుంటారా? కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటారు కదా కదా. నేనేనంతే. నేను పల్లెటూరులో పుట్టా, హైదరాబాద్ పట్టణంలో ఉంటున్నా. ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు అనుకోలే. పైకి వెళ్ళాలనుకుంటాను. అయితే క్రిస్మస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కొంతమంది మనుషులు దేవుళ్ళు కావాలనుకుంటున్నారు, కానీ క్రిస్మస్లో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? దేవుడే మనుష్యుడయ్యాడు. హల్లెలూయా! చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుడే మనుష్యుడయ్యాడు. ఎందుకు తెలుసా? మనందరము శరీరములో ఉన్నాం కాబట్టి. వాక్కైన దేవుడు శరీరధారి అయి నీ కొరకు నా కొరకు మరణించి తండ్రి యొద్దకు వెళ్ళటానికి మార్గాన్ని ఏర్పాటు చేసి నేను ముగిస్తున్నాను. ఏమనుంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించి 3.5 సంవత్సరాలు వారి మధ్య నివసించి చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? 2 లేక 3 నిమిషాలు చెప్తాను. మనం ఏంటి తెలుసా? మన కొరకు శరీరాన్ని ధరించుకున్నటువంటి వాక్యమైనటువంటి యేసయ్యను మనం ధరించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యమైన శరీరంలో ఉన్నటువంటి నీవు నేను వాక్యమైనటువంటి యేసయ్యను ధరించుకొని ఈ లోకములో ఇదిగో నేను సేవించు దేవుడు నిజమైన వాడని మాట ద్వారా మాదిరి ద్వారా ఈ లోకానికి తెలియచేయాలి. ధరించుకుంటారు వాక్యాన్ని. వాక్యం అంటే ఎవరు చెప్పండి? యేసయ్యని. యేసయ్యని ధరించుకోవాలి. యేసయ్యని ధరించుకొని ఈ లోకములో ఏం చేయాలంటే ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాలి. ఈ లోకములో ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాలి. అయితే నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రియదేవుని బిడ్డలారా, యోహాను వలె కొన్ని నిర్ణయాలు చేస్తాం. ఒకటేంటంటే, యోహాను వలె ప్రభువా నేను నిన్ను నమ్మకంగా వెంబడిస్తాను అని తీర్మానం చేసుకోండి. రెండవదిగా, ప్రభువా నీ కొరకు నేను తగ్గించుకుంటాను ప్రభు అని చెప్పండి. ఆయన తగ్గించుకున్నాడు నీ కోసం, రిక్తుడయ్యాడు, ఏమీ లేనివాడయ్యాడు. మూడవదిగా ఏం చేస్తారంటే, అయ్యా వాక్యమైనటువంటి నిన్ను నేను ధరించుకుంటాను. నిన్ను ధరించుకుని ఏం చేస్తానంటే ఈ లోకానికి నేను సేవిస్తున్నటువంటి యేసయ్య నిజమైన దేవుడని లోకానికి ప్రకటిస్తానని మీరు తీర్మానం చేసుకోండి. చేసుకుంటారా? కళ్ళు మూసుకుని తలలు వంచండి. ఒకసారి తీర్మానం చేసుకుని, ప్రభువా యోహాను వలె, అందరూ తలలు వంచండి, యోహాను వలె నా మరణ పర్యంతము నీ రాకడ పర్యంతము నమ్మకంగా నిన్ను వెంబడిస్తాను ప్రభా. రెండవదిగా, నీవు నా కొరకు తగ్గించుకున్నావు ప్రభా. నీ కొరకు, నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు నేను ఎంతైనా తగ్గించుకుంటాను ప్రభా. మూడవదిగా, నీవు నా కొరకు నాయన శరీరం కప్పుకొని వచ్చావు. శరీరంలో ఉన్నటువంటి నేను వాక్యమైన నిన్ను కప్పుకొని ప్రభా ఈ లోకానికి, పాపలోకానికి స్వార్థ ప్రకటిస్తాను ప్రభా అని తీర్మానం చేయండి. అటు తీర్మానం చేసిన వారు మరి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అటు తీర్మానం చేస్తే నీ జీవితంలో క్రిస్మస్ సార్థకమైనట్లే. నీ జీవితానికి అది నిజమైన క్రిస్మస్. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అదేటరా 2 చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా ఉజ్జీవంతో, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చక్కని దైవ వర్తమానము మరి దేవుని దాసులు మన మధ్యకి వచ్చి అందించడం అనేది చాలా ప్రాముఖ్యము. మరి యోహాను గారు మరి ఎలాగైతే నమ్మకమైన శిష్యుడిగా మరి ఆయనను వెంబడించి ఉన్నాడు, మనము అట్టి రీతిగా మరి దైవ వర్తమానం వినడమే కాదు, దాన్ని నెమరు వేయాలి. హల్లెలూయా. నేను పలానా చోట బలపడ్డాను, పలానా చోట నాకు ఆ వాక్యం నన్ను తాకింది అనే సాక్ష్యం మనలోకి రావాలి. మరి గొప్ప దైవ వర్తమానం అందించిన దైవజనులు గట్టిగా చప్పట్లు కొట్టుతూ, గట్టిగా పిడకలు కాదు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.